రూపాయి సంపాదించడం ఎంత కష్టమో తెలిసిన రోజు ఖర్చు చేసే ప్రతి పైసా వెనక బాధ్యత, లెక్క కనిపిస్తాయి. జీవితాంతం మీరు కష్టాలు ఎదుర్కొంటూ బాధల్లో ఉన్న ఎవరో ఒకరు వచ్చి అదృష్టం అంటే నీదేరా అంటుంటారు. సమయం ప్రతికూలంగా ఉన్నప్పుడు ఓర్పుతో ఉండాలి, అనుకూలంగా ఉన్నప్పుడు వినయంతో ఉండాలి. పొగడ్తల తీపిలో మునిగి తేలేవారు విమర్శల వేడిని తట్టుకోలేరు. నమ్మకంతో అందులుగా మారిపోవద్దు. దానివల్ల మీతో ఉన్న వ్యక్తి నిజస్వరూపాన్ని గుర్తించలేరు. బయట ప్రపంచానికి అంతా బాగున్నట్లు నటిస్తూ లోపల మాత్రం ప్రతి రూపాయి కోసం లెక్కలు వేసుకుంటూ సాగేవే మధ్యతరగతి జీవితాలు. మీ ఉద్దేశం మంచిదైనప్పుడు మీరు కోరుకున్న దానికన్నా ఎక్కువ ప్రతిఫలం అందిస్తాడు భగవంతుడు. ఎవరైనా మిమ్మల్ని చూసి చాలా అమాయకంగా ఉన్నారంటే అది మెచ్చుకున్నట్లు కాదు, మీరు వారి దృష్టిలో తెలివి తక్కువ వారని అర్థం. నటిస్తే కొన్నాళ్లే సంతోషంగా ఉండొచ్చు, అదే నిజాయితీగా ఉండి చూడు, ఎప్పుడూ సంతోషంగానే ఉంటావు. భయపడుతూ ఉంటే బ్రతకటం కష్టం. తప్పో ఒప్పో అడుగు ముందుకు వేయి. గెలిస్తే ముందుకు నడిపిస్తుంది, ఓడితే ముందు ఏం చేయాలో తెలుస్తుంది. ఎవరికెవరు శాశ్వతం కాదు. ఉన్నన్ని రోజులు ఒకరికొకరు కలిసిమెలిసి బ్రతకటంలోనే నిజమైన ఆనందం ఉంది. ఖాళీగా ఏం చేయకుండా ఎప్పుడు అలా కూర్చొని ఉంటే ఇంట్లో వాళ్ళ మాటలే కాదు, గోడకున్న గడియార ముళ్ళు చేసే శబ్దం కూడా అరుస్తున్నట్లే అనిపిస్తుంది. జీవితంలో నటించడం నేర్చుకోకపోయినా నటించేవాడిని గుర్తించడం నేర్చుకోవాలి, లేకపోతే నష్టపోతారు. ప్రశాంతమైన మనసు ఎలాంటి సంక్షోభాన్నైనా ఎదుర్కోగలదు. కర్ణుడు జీవితమంతా గౌరవం కోసం పోరాడాడు, కానీ తప్పువైపు నిలబడిన ఒక్క నిర్ణయం అతని గొప్పతనాన్ని ఓడించింది. జీవితంలో టాలెంట్ కన్నా ఎటు నిలబడుతున్నావన్నదే ముఖ్యం. క్రోధమే మనిషి పతనానికి తొలిమెట్టు. కోపం వల్ల బుద్ధి మందగిస్తుంది, యథార్థాన్ని చూడగల శక్తిని కోల్పోతారు. క్రోధం కారణంగానే రావణుడు రాముడి చేతిలో మరణించాడు. అందరిలో ఉండే ఆత్మ ఒకటే కనుక ఒకరిని ద్వేషించటం అనేది తనను తాను ద్వేషించుకోవటమే అవుతుంది. మీది కాని రోజు అజ్ఞాతవాసం చేయాలి, మీదైన రోజు అర్జునుడిలా యుద్ధం చేయాలి. జీవితంలో ఈ విషయాలు మరవకూడదు. నీది కాకపోతే తీసుకోవద్దు, అది సరైంది కాకపోతే చెయ్యొద్దు, నిజం కాకపోతే చెప్పొద్దు, నీకు తెలియకపోతే మాట్లాడవద్దు. ఎవరైతే అన్ని పరిస్థితుల్లో మమకారం, ఆసక్తి లేకుండా ఉంటారో, సౌభాగ్యానికి హర్షమును అందకుండా కష్టాలను కృంగిపోకుండా ఉంటారో అతను పరిపూర్ణ జ్ఞానంతో ఉన్న ముని. శ్రీకృష్ణుడు యుద్ధం జరుగుతున్నా శాంతంగానే ఉన్నాడు. ఎందుకంటే ఆయనకి తెలుసు, పోరాటం బయట జరగాలి, ప్రశాంతత లోపల ఉండాలి. ప్రతిరోజు రేపు చేద్దాం అనొద్దు. ఏదో ఒక రోజు నిన్ననే చేయాల్సింది అని బాధపడాల్సి వస్తుంది. రేపనేది అబద్ధం, ఈరోజే నిజం. అనుభవం అనేది ఎవరో చెబితే వచ్చేది కాదు, వయసు వల్ల వచ్చేది కూడా కాదు. అది కేవలం నువ్వు అనుభవిస్తున్న బాధల నుండే వస్తుంది. నా వాళ్ళు అని ఆరాటపడకు. వాళ్ళ వల్ల నీకు మిగిలేది శూన్యమే. నువ్వెంత మంచి చేసినా ఎదుటివారికి చెడుగానే కనిపిస్తావు. నీ జీవిత విలువ నువ్వు తెలుసుకోవాలి. ఒకరి కోసం అసలు ఆగకు. ఎదుటివారి గురించి ఆలోచిస్తే చివరికి నువ్వే పెద్ద విలన్ అవుతావు. అందరినీ సంతోషపెట్టాలనే ప్రయత్నంలో నిన్ను నువ్వు కోల్పోకు. ఎందుకంటే నువ్వెంత చేసినా తప్పులు వెతికే కళ్ళు ఈ లోకంలో ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. పనికి పండగ లేదు, శ్రమకు సెలవు లేదు. చీకటిని తిట్టుకుంటూ కూర్చోవటం కన్నా చిరుదీపం వెలిగించుకోవటం ఉత్తమం. అదే మీకు దారి చూపిస్తుంది. నువ్వెంత మంచివాడివనేది ఇంపార్టెంట్ కాదు, ఎదుటివారికి నువ్వెంత ఉపయోగపడతావు అనేది ఇక్కడ పాయింట్. మీ వెంట ఎవరున్నా, ఎంత సంపదున్నా మనోబలానికి సాటిరావు. మనిషి తుది శ్వాస వరకు ఉండవలసిన ఈ సుగుణం ఎంతో అద్భుత సంపద. చచ్చిన చేప మాత్రమే నీటి ప్రవాహంలో వెళ్తుంది.
బ్రతికున్న చేప నీటికి ఎదురెళ్తుంది. నీ దారిలో నీ స్థితి ఏమిటో తెలుసుకోవాలి. పని వల్ల ఒత్తిడి పెరగదు. దాని గురించి అధికంగా ఆలోచించడం వల్ల మనసుపై ఒత్తిడి పడుతుంది. అందుకే ఆలోచనలు పక్కన పెట్టి ప్రశాంతంగా ఉండండి. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండు. ప్రశాంతమైన మనసు కన్నా మించిన సంపద ఈ ప్రపంచంలో లేదు. కోపాన్ని ప్రదర్శించకూడదు, వివరించాలి. ప్రేమను చెప్పకూడదు, చూపించాలి. నువ్వు ఆనందంగా ఉండాలనుకుంటే ఏదీ శాశ్వతం కాదని గ్రహించి స్వేచ్ఛగా జీవించు. నీలో ఉన్న ప్రతిభకు భయం అతిపెద్ద శత్రువు. అది గెలిస్తే నువ్వు ఓడినట్లే. ప్రయత్నం మొదలైతే అవకాశాలు వస్తాయి. అడుగు వేస్తే దారి కనిపిస్తుంది. వేచి చూసేవాళ్ళకి కాదు, చేసేవాళ్ళకే ఫలితం దక్కుతుంది. ఇప్పుడే ప్రారంభించు. సరైన సమయం ఇప్పుడే. ప్రతిరోజు కొత్త పేజీ లాంటిది. దానిపై ఏం రాయాలో నువ్వే నిర్ణయించాలి. ఫిర్యాదులు రావచ్చు లేదా విజయగాథ రాయొచ్చు. సమయం కలం లాంటిది, తిరిగి చెరపలేదు. ఓటమి చూసిన వారే విజయాన్ని గౌరవిస్తారు. కష్టం తెలిసిన వారే సుఖాన్ని ఆస్వాదిస్తారు. జీవితం అందరికీ పరీక్షలే ఇస్తుంది, కానీ అందరూ సమాధానం రాయరు. భయపడిన వారు తప్పుకుంటారు. పట్టుదల ఉన్నవారు గెలుస్తారు. ఓటమి ఎదురైనప్పుడు నీ నీడ కూడా నిన్ను వదిలేయొచ్చు, కానీ నీ ఆత్మవిశ్వాసం నీ వెంటే ఉండాలి. చీకటి పడితే నీడ కనిపించదు. కష్టం వస్తే చుట్టూ ఉన్న మనుషులు కనిపించరు. ఆ ఒంటరి పోరాటంలోనే నీలోని అసలైన శక్తి బయటకు వస్తుంది. ఎవరి సాయం కోసం ఎదురు చూడకు. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడిన రోజున లోకం నీ పాదాల చెంత ఉంటుంది. వేగం కాదు, నిలకడ ముఖ్యం. మెల్లగా అయినా ముందుకు వెళ్ళటం గెలిపే. ఒక్కసారిగా ఎగరటం కన్నా పడిపోకుండా నడవటం గొప్పది. రోజుకు ఒక చిన్న మార్పు చేస్తే చాలు, కాలంతో అతిపెద్ద విజయంగా మారుతుంది. సమయం వృధా చేసిన వారు జీవితాన్ని వృధా చేస్తారు. ప్రతి నిమిషం విలువైంది. ప్రతిరోజు అవకాశమే. ఈరోజు చేసిన పని రేపటి ఫలితం అవుతుంది. కాబట్టి ఆలస్యం చేయకు, ఇప్పుడే మొదలుపెట్టు. నీ చేతులు పని చేస్తే నీ భవిష్యత్తు మారుతుంది. నీ మనసు నిలకడగా ఉంటే నీ గమ్యం దగ్గరవుతుంది. ఆలోచనలు గొప్పవైతే జీవితం గొప్పదవుతుంది. కాబట్టి నిన్ను నువ్వు మార్చు, అన్నీ మారుతాయి. నీ కథను నువ్వే రాయాలి. ఇతరులు రాసే కథలో నువ్వు పాత్ర మాత్రమే అవుతావు, కానీ నీ నిర్ణయాలతో నడిస్తే నువ్వే హీరో అవుతావు. భయపడకుండా మొదలుపెట్టు, ఎందుకంటే నీ జీవితానికి అసలు రచయిత నువ్వే. ఎవరి సహాయం కోసమో ఎదురు చూడకు. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడటం నేర్చుకోవాలి. ఆధారపడటం అంటే బానిసత్వం లాంటిది. నీ సొంత శక్తి మీద నమ్మకం ఉంచు. ఎడారిలో కూడా నీటిని వెలికి తీసే సత్తా నీకుంది. నువ్వు శ్రమిస్తే సాధ్యం కానిది ఏదీ లేదు. సహాయం చేసే చేతుల కంటే పనిచేసే నీ చేతులే నీకు దేవుళ్ళు. మాటలు తక్కువైనా పర్వాలేదు, పని గొప్పగా మాట్లాడాలి. కష్టపడిన చెమట చుక్క ఒకరోజు విజయంగా మారుతుంది. నేడు పడిన బాధ రేపటి బలంగా మారుతుంది. ప్రయత్నం ఆపని వారిని ఓటమి కూడా ఆపలేదు. నెమ్మదిగా నడిచినా సరే ఆగిపోకపోవటం ముఖ్యం. నువ్వు పడిన కష్టాలు ఎవరికీ కనిపించకపోవచ్చు, కానీ నీ గెలుపు అందరికీ కనిపిస్తుంది. అందుకే బాధపడకు. నిశ్శబ్దంగా నీ పని చేసుకుంటూ వెళ్ళు. ఈరోజు నిన్ను పట్టించుకొని వాళ్ళు రేపు నీ దగ్గర నిలబడతారు. అది నీ జీవితపు నిజమైన జవాబు. ఆగిపోకపోవటం ముఖ్యం. కలలు కనటం అంటే నిద్రలో వచ్చేవి కాదు, నిన్ను నిద్రపోనివ్వకుండా చేసేవే నిజమైన కలలు. నీ గమ్యం ఒక కొండంత ఎత్తులో ఉన్నా నీ సంకల్పం అంతకంటే ఎత్తుగా ఉండాలి. మధ్యలో వచ్చే ఆకర్షణకు లొంగిపోకు. నీ దృష్టి కేవలం నీ లక్ష్యం మీదే ఉంచాలి. కష్టపడి సాధించిన విజయం ఇచ్చే తృప్తి ఏ ఇతర సుఖాల్లోనూ నీకు లభించదు. నిలబడ్డావంటే చాలు, నువ్వు ఓడిపోలేదు. కలలు కనేవాళ్ళు చాలామంది ఉంటారు, కానీ వాటి కోసం నిద్ర మానేసే వాళ్ళు కొందరే. ఆ కొందరిలో నువ్వు ఉండాలి. సాధారణంగా జీవించటం సులభం, అసాధారణంగా ఎదగటం కష్టం. కానీ కష్టమైన దారులే గొప్ప గమ్యాలకు తీసుకెళ్తాయి. ధైర్యంగా మొదలుపెట్టు. ₹1 కూడా అప్పు లేకుండా కాలర్ ఎగరేసి నడిచిన వ్యక్తి కంటే ఊరంతా అప్పులు చేస్తూ కారులో తిరిగే వారికి మర్యాదనిస్తుంది ఈ లోకం. మంచివారు మొదట కష్టపడొచ్చు, కానీ ఓడిపోరు.
చెడ్డవారు ముందు సుఖపడొచ్చు కానీ ఓడిపోతారు. చీకటి తర్వాతే వెలుగు వస్తుంది. వాన తర్వాతే ఇంద్రధనుసు కనిపిస్తుంది. కష్టం తర్వాతే సుఖం వస్తుంది. అలాగే బాధ తర్వాతే ఆనందం. ఇది ప్రకృతి నిబంధన. ఎవరు నవ్వినా పట్టించుకోకు. ఎవరు తక్కువ చేసినా ఆగిపోకు. ఈరోజు వాళ్ళు చూసేది నీ స్థితి, రేపు చూసేది నీ స్థాయి. కష్టపడుతూ ఉండు, మాట్లాడకుండా ఎదుగు. ఒకరోజు నీ పేరు వాళ్ళ నోట వినిపిస్తుంది. భయం నీకు శత్రువు, ధైర్యం నీకు నేస్తం. భయాన్ని వదిలితేనే నువ్వు విజేతవు అవుతావు. ఓడిపోతానేమో అని వెనకడుగు వేయకు. ప్రయత్నించకుండా ఉండటమే అతిపెద్ద భయం. సింహంలా గర్జించవలసిన అవసరం లేదు. సమస్య వచ్చినప్పుడు ఎదురు నిలిస్తే చాలు. చిన్న అడుగులే ఒకరోజు పెద్ద గమ్యానికి తీసుకెళ్తాయి. చీకటి ఎంత ఉన్నా వెలుగు రావటం ఖాయం. సహనం ఉన్న హృదయానికి సంతోషం దూరం కాదు. ఎవరు నమ్మకపోయినా నిన్ను నువ్వు నమ్ము. నీ విశ్వాసమే నీ విజయానికి మొదలుపెట్టు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.